For Bindas Entertainment, subscribe to What the Fun. నా మీద ఇలాంటి ఒపీనియన్ పెట్టుకొని పైకి నటించిన నీలాంటోడితో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ హేట్ యూ. ఏయ్, ఐ టు హేట్ యూ. ఓ హే పోరా. ఏమైంది బేబీ, డల్గున్నావు? నిన్నే చూడు బేబీ, నువ్వు ఒక్కప్పుడు సోలో, ఇప్పుడు నీతో నేనున్నా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పే, పర్లేదు. నువ్వు ఉన్నప్పుడంతా బాగానే ఉంటుంది బేబీ, నువ్వు లేనప్పుడే చాలా లోన్లీగా అనిపిస్తుంది. బేబీ, నాకన్నా ఎక్కువ నువ్వే హ్యాపీ ఉన్నావు, నీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావు. పైగా నీ మీద ఎక్కడో డౌట్ ఉంది, సో ఫ్లాట్కి వచ్చేస్తా అని డైరెక్ట్గా చెప్పొచ్చుగా. దానికి కూడా ఇంత లాగ్ సీరియల్ డ్రామా అవసరమా? మై స్వీట్ బేబీ, నేను చెప్పకుండానే అన్నీ అర్థమైపోతా. లగేజ్ తీసుకొచ్చా, ఫ్లాట్కి వెళ్దామా? లగేజ్ కూడా తెచ్చుకున్నావా? బేబీ, నేను నీతోనే ఉంటాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవు కదా. ఓడి అమ్మ, స్టిల్ ఇప్పటికీ మీరు అడిగే ఆ క్వశ్చన్కి మేము అడ్వాంటేజ్ తీసుకోవాలా తీసుకోవద్దా అని మా కుర్రోళ్ళు పిచ్చెక్కిపోతుర్రే. నాకు డౌటే, అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా, మేము ఒక్కరే కాదు కదా. మళ్ళీ దానికి కూడా మేము ఏదో బలవంతం చేసినట్టు ఏదో బిల్డప్లో ఒకటి. ఛీ పో బేబీ. భయ్యా, ఇలా పాయింట్ మాట్లాడితే సంబంధం లేని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. నాకైతే అంతేం తెలీదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓ ప్రేమా, నా ప్రాణంగా ప్రేమించానే, నా బాధ పార్థమా. ఓ ప్రేమా, నాలో సగమనుకున్నానే, నా మీదే కోపమా. ఈ దూరమే, ఈ మౌనమే, నా ప్రాణమే నిన్ను తరిచేనే. హీరోయిన్ గారు ఎక్కడున్నారా? అమ్మా, ఓ ఏంటి ఇంకా కోపం పోలేదా? నాది కోపం కాదు, బాధ. ఎందుకు? రైట్ చేయొద్దన్నాడన్నా? కాదు, అయినా మాకు పుల్లలు పెట్టి బ్రేకప్ చేసే నీలాంటోళ్ళకి నేనెందుకు చెప్పాలి? వెళ్ళిపో. ఏ ఆగాగా, అయినా లవ్ అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్లు, పార్కులు, లాంగ్ డ్రైవ్లు, కార్నర్ సీట్లో సినిమాలు చూడడం, హగ్గులు, ముద్దులు, ఇవే కాదమ్మా. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ బేర్ చేయాలి, అన్నీ దాటుకోవాలి, అప్పుడే ట్రూ లవ్ అంటే తెలుస్తుంది. సర్లే కానీ అసలు నీ ప్రాబ్లం ఏంటో ఎగ్జాక్ట్గా చెప్పు, వీలైతే నేను సలహా ఇస్తా. నాకు డ్రైవింగ్ కన్నా కొత్త కొత్త వాళ్ళతో మాట్లాడి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలా ఉందామనుకున్నా, కానీ కుదరలేదు. కనీసం ఈ కొన్ని రోజులైనా సరే నాకు నచ్చినట్టుందామనుకున్నా. అయినా నా ఇష్టాన్ని అర్థం చేసుకోకుండా నేను చేసే పనిని అసహించుకునేవాడు లవ్ యూ అని ఎలా తిరుగుతాడు? చిన్న కరెక్షన్, వాడు నీ ఇష్టాలని వ్యతిరేకించలేదు, హా, అట్ ద సేమ్ టైం నీ పని కూడా తక్కువగా చూడలేదు. ఓన్లీ పాయింట్ ఏంటంటే వాడికి నచ్చని పనిలో వాడిని ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేదే వాడి బాధ. అంటే నా వర్క్స్ కూడా షేర్ చేసుకోడా?
షేర్ చేసుకోవద్దని నేను అనలేదు. వాడు కూడా అలా ఏం లేడు. నీకేం కావాలో నీకంటే ముందే తెలుసుకుని అన్నీ చేస్తున్నాడు. కానీ ఒక్కో మనిషికి పెరిగిన దాన్ని బట్టో వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టో వాళ్ళకి కొన్ని అంటే ఇష్టం ఉండదు. వాటిని మాత్రం ఫోర్స్ చేయకూడదు. ఎస్పెషల్లీ ప్రేమించిన వాళ్ళు అస్సలు ఫోర్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు తప్పు నాదే అంటాం. ఎలా చెప్పాలి నీకు? ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ఇష్టం లేని పని చేయమన్నారు అనుకో, పోనీ నీకు ఇష్టం లేని ఫుడ్ పెట్టారనుకో, నీ రిప్లై ఏంటి? ఖచ్చితంగా నో అంటాను కదా. ఎగ్జాక్ట్లీ అదే కదా వాడు చేసింది కూడా. నువ్వే రాంగ్గా చూస్తున్నావేమో. ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు అవతల వాడు ఏదో అన్నాడనే పాయింట్ పట్టుకుని తెగేదాకా లాక్కూడదు. అప్పుడప్పుడు వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి ఒకసారి ఆలోచిస్తూ మనం ఎంత హట్టింగ్గా మాట్లాడామో కూడా ఆలోచిస్తే అసలు లవ్లో బ్రేకప్ అనేది నీకు ఛాన్సే ఉండదు తెలుసా? ఏంటి బ్రేకప్పా? ఆ, అంటే ఇప్పుడు వాడు నాకు బ్రేకప్ చెప్తాడా? మరి ఐ హేట్ యూ అన్నాక ఐ లవ్ యూ అంటాడని అనుకుంటున్నావా? అప్పుడు వాడు కూడా అన్నాడు కదా. కానీ ఫస్ట్ అనేది నువ్వు కదా. ఆ బాధలో వాడు కూడా అన్నాడేమో. సర్లేమ్మా, నాకెందుకు వచ్చిన గొడవ? ఏదో సమాధానం లేని ప్రశ్నతో బాధపడుతున్నావు కదా అని సలహా ఇచ్చా. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడికి ఫేవర్ చేస్తున్నాను అంటావు. మీరు ఒకటే జెండర్ కాబట్టి ఆడికే ఫేవరబుల్గా ఉన్నానని కూడా అంటావు. నాకెందుకు వచ్చిన గొడవ? నేను పోతానమ్మా. అయినా శాండీగాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ. ఎందుకో తెలుసా? వాడు కళ్ళగన్న అమ్మాయి ఎలా ఉండాలనుకున్నాడు తెలుసా? ఈ మధ్య యానిమల్ సినిమాలో వచ్చిందే తృప్తి దమ్రి లాగా ఆ స్కిన్ టోన్లో 36, 24, 36 ఈ కొలతలతో ఉండాలనుకున్నాడు. కానీ నువ్వు చిక్కిపోయి లేనలా ఉంటావు. అయినా కానీ నిన్నే ప్రేమిస్తున్నాడంటే వాడు గ్రేట్ కదా. అక్కడే వాడు ఒక మెట్టు ఎక్కేసి అనిపించింది నాకు. వాడు గ్రేట్, అంతే, వాడు గ్రేట్. నువ్వు సూపర్ డార్లింగ్. మన మెగాస్టార్ చెప్పింది ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నాగా. ఆయన ఏం చెప్పిండో నేనేం ఫాలో అయ్యా? అంగ పారు. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అంతేగా ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మరి అక్కడ బ్రేకప్ అయిందో లేదో వెంటనే పోలీలు మస్తుండే లొకేషన్కి షిఫ్ట్ అయ్యావుగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నేను చెప్పాను బ్రేకప్ అని. కొంపదీసి మీ ఇద్దరు కలిసి ఆ పిల్ల బ్రెయిన్ వాష్ చేసి బ్రేకప్కి ఉసుగొలిపారా? ఓడి అమ్మా, మొన్న కాంప్రమైజ్ చేద్దామని వస్తే కనిపిస్తే చంపేస్తా అన్నావు. ఇప్పుడు నన్ను అంటున్నావా? హలో, లవర్స్ అన్నాక 190 ఉంటాయి. ఆ మాత్రానికి విడగొడతారా? వామ్మో, ఇన్ని వెరైటీస్ తట్టుకోవడం నా వల్ల కాదు. లోపలేమనుకుంటున్నాను, కక్కేయి. కొన్ని సిచ్యువేషన్స్లో తను నన్ను హర్ట్ చేసింది కరెక్టే. నాకు నచ్చంది ఏమైనా ఉంటే తను కూర్చోబెట్టి బుజ్జి ఇది కాదురా అని క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. అలా చెప్పకుండా నోటుకొచ్చిందల్లా అనేసా. మట్టి బుర్ర. తను మాత్రం నేను తనకు ప్రపోజ్ చేసినప్పుడు చాలా క్లియర్గా తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. అన్నిటికీ ఓకే అనేసా. ఇప్పుడే ఇలా బిహేవ్ చేస్తున్నా. ఓహో, లగురు చాలా గిల్టీగా ఉంది. నీ ఫేస్కి ఎక్స్ప్రెషన్ సెట్ అవ్వట్లే. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. లవ్ గురు, నువ్వు కాస్త బ్రోకర్గా మారి వాడికి కాస్త కోపం ఎక్కువ. కానీ 1 మనసు వెన్న, జున్ను, ఐస్ ముక్క ఇలాంటి పెద్ద పెద్ద డైలాగ్స్తో అయిపించి మా ఇద్దరిని ప్యాచప్ చేయొచ్చుగా గురు, ప్లీజ్. బ్రోకరా? నేనా? ఒరే, పాప చెప్పేటప్పుడు విన్నావా? విన్లా. ఇంకొంచెం టైం తీసుకొని రీస్టార్ట్ చేస్తా అన్నా. విన్లా. గొడవ పడుతుంటే ఆపా. విన్లా. కాంప్రమైజ్ అని సెట్ చేస్తే కన్విన్స్ అయ్యావా? కాలా. ఇప్పుడొచ్చి నన్ను సెట్ చేయమంటావా? ఛాన్సే లేదు. ఒరే, నువ్వు మగజాతి ఆనిముత్యం రా. అందుకే నీకో మాట చెప్తా. ప్రేమలో పడేయడానికి ఎవరైనా మన గురించి చెప్తే వర్కౌట్ అవుతుంది. కానీ గొడవై దూరమైనప్పుడు మాత్రం ఫేస్ టు ఫేస్ సారీ చెప్పాలి. ఎందుకంటే ఆ క్షణంలో పెదవులు పలికే పదాల కన్నా
కళ్ళు చెప్పే మాటలే మరింత శబ్దాన్ని చేస్తాయి. రే, నచ్చితే ఫాలో అవ్వు, లేదంటే నీ కర్మ. ఇంతకంటే నేనేం చేయలేను. హే, నీతో మాట్లాడాలి, ప్లీజ్ ఆగు. హే, నాకు టైం అవుతుంది, రైడ్కి వెళ్ళాలి. లే. నేను చెప్పేది విను. నువ్వు ఈ రైడ్కి వెళ్తే 20 మినిట్స్ పడుతుంది, కానీ అందులో 2 మినిట్స్ నాకు ఇస్తావా? నువ్వు ఈ రైడ్కి వెళ్తే 100 రూపీస్ వస్తాయి మ్యాక్స్, కానీ ఈ 2 మినిట్స్లో ఒక ఇద్దరు లైఫ్ డిపెండ్ అయి ఉంది. ప్లీజ్. కావాలంటే లవ్ కూడా వెళ్తాడు ఈ రైడ్కి, ఓకే? ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు వేస్తా? వాడే వెళ్తాడులే. తొలి ప్రేమ దూరమే బాధనే మిగిల్చిన కాలక్రమమే అత్యున్నత మధురంగా మారుతుంది. నేను ఇప్పుడు దూరం చేసుకొని బాధపడిన తర్వాత నీ జ్ఞాపకాలతో బ్రతకాలనుకోవడం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం నాకు తొలి ప్రేమ అనుభవాలే కావాలి. ఐఎమ్ సారీ. నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నీ కళ్ళు చెప్తున్నావు. నీలా పేరాలు చెప్పలేను. ఎంతైనా ర్యాపిడో చేసుకునేదాన్ని కదా. ఇక నుంచి మన విషయంలో ఏదైనా సరే కోపంతో కాకుండా ఆలోచించి చేస్తాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మన ప్రేమికులు ఇద్దరు కలిసిపోయారు. ఎస్. పోనీలే, ప్రేమలో వచ్చే మొదటి గొడవకి కారణాలు చిన్నవే కావచ్చు, కానీ అవి దూరమైతే ఎప్పటికీ కలవలేవు. అదే ఆ ఒక్క మూమెంట్ దాటితే ఆల్ హ్యాపీస్. ఏమంటారు? ఏమంటారు చెప్పండి, ఏదో ఒకటి. నో జస్ట్ అలవాటైపోతుంది అంతే. సర్లే కానీ మీరు వెళ్ళి ర్యాపిడ్ వేసుకోండి, ఏంటే? నాకు ప్యాకెట్ మనీ కోసం. మేము వెళ్ళి అలా ప్రేమించుకుంటాం. రా బంగారం. రొమాన్స్ చేస్తావా? నీకు ఇస్తా ఉండు. 1. ఏ నాన్న, నీకు దీపిక పాప కలరు ఫిజిక్ కావాలా? నేను ఎప్పుడన్నాను? నేను బక్క చికెన్ ఇలియనలా ఉంటానా? 3. అయినా ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? ఇంకెవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ లవ్ గురు. గురు. వాడు చెప్పిన మాటలు నమ్మకే. హాయ్ ఫ్రెండ్స్. ఏం సైలెంట్? హే, అది కథలో కలిసారా, రియల్గా కాదు. అంటే డైరెక్టర్ గారు ఏదో అలా జరిగిపోయింది, ఏమనుకోకండి. నువ్వు ఆగరా, మీ క్యారెక్టర్స్ అయిపోయినాయి కదా, దుబాయ్. ఆహా, ఇప్పుడు మీరు నిజంగా లేచిపోదాం అనుకుంటారా? చెప్పేసి అదే చెప్పు హాయ్ పాపా. ఫ్రెండ్స్, ఓవరాల్గా సిరీస్ మీకు అంతా బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఓవరాల్గా ఎలా అనిపించిందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందో, ఎవరి డైలాగ్స్కి ఎంత కనెక్ట్ అయ్యారో కమెంట్ చేయండి. క్యారెక్టర్ ఎలా ఉందో నువ్వు ఆపుగానే. కామెంట్ చేయండి. భయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ ది ఫన్ తెలుగు. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.